బైబిల్లో యెహోవా, ఖురాన్లో అల్లా ఒకరేనా? వీరు ఒకరే అయితే మహమ్మద్ ప్రవక్త గురించి మనకెందుకు బైబిల్లో కూడా తెలియబడలేదు? ఓకే, అల్లా గురించి ఎందుకు తెలియజేయబడలేదు అని అంటున్నారా? ఓకే, అక్క అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే, మరి మనం నమ్మే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఎవరైతే తను తాను యెహోవాగా పరిచయం చేసుకున్నాడో, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అన్న తన ఐడెంటిటీని చెప్పాడో, అంటే నేను ఇస్రాయేలుకు దేవుణ్ణి అని చెప్పిన దేవుడు, మరి ఖురాన్లో చెప్పినటువంటి అల్లాహ్ ఒకరేనా అన్నది మీ ప్రశ్న. ఒకవేళ ఒకరే అయితే బైబిల్లో మరి మొహమ్మద్ గారి యొక్క పరిచయం ఎందుకు లేదు అన్నది మీ ప్రశ్న. కాబట్టి దీన్ని స్పష్టంగా మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. అదేంటి అంటే, వీరిరువురు ఒకరు కాదు కాబట్టే బైబిల్లో మొహమ్మద్ గారి యొక్క ప్రవచనం ఒకటి లేదు అని మీరు అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి విషయం, వారు ఉంది అని చెప్పటానికి నానా కష్టాలు పడి యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముని గురించినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని, ఆయన మీతో ఉండును, ఆయన మీలో ఉండును, మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును అన్నటువంటి మాటలను మొహమ్మద్ గారికి ఆపాదిస్తూ చెబుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మొహమ్మద్ గారు మనలో ఉన్నారా అని అడిగితే క్రైస్తవులు ఏం చెప్తారు? లేరు అని చెప్తారు. మొట్టమొదటి విషయం. రెండో విషయం, ఆ మాట చెప్పింది ఎవరికి అని అంటే 12 మంది శిష్యులకు. మొహమ్మద్ గారు వచ్చింది ఎప్పుడు? 12 మంది శిష్యులు కాదు, వారి పిల్లల 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 పిల్లలు చనిపోయిన తర్వాత 600 చిల్లర సంవత్సరాలకు వచ్చారు. అంటే దేవుడు చెప్పినటువంటి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు అని శిష్యులకు చెప్తూ ఉంటే, శిష్యులు సర్వసత్యంలో నడిపించకుండానే చనిపోయారా ఇప్పుడు దాని అర్థం? కాబట్టి ఆయన మొహమ్మద్ గారు కాదు అని అర్థమైపోతా ఉంది. చివరిగా ద్వితీయోపదేశ కాండంలో నీ వంటి ప్రవక్తను ఒకటి నేను లేపుతాను అని మోషేకి చెప్పిన మాటలను కూడా తీసుకుని వచ్చి మొహమ్మద్ గారికి ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే అదే ద్వితీయోపదేశ కాండము ఆఖరి అధ్యాయం ఆఖరి వచనాల్లో ఏముంటుంది అని అంటే, దేవుణ్ణి ఒక స్నేహితుడిలాగా చూస్తూ మాట్లాడినటువంటి మోషే వంటి ప్రవక్త, జనులందరి ముందు సూచక క్రియలు అద్భుత కార్యాలు చేసినటువంటి మోషే వంటి ప్రవక్త ఒక్కడును లేడు అని దేవుడు స్వయంగా సర్టిఫికేట్ ఇస్తున్నాడు. మొహమ్మద్ గారు దేవుణ్ణి చూశారా అన్నది మొదటి ప్రశ్న. తన భార్య అయినటువంటి ఆయిషా గారు ఏమంటారు అంటే, సహీహ్ అల్ బుఖారీ ఇదొక పుస్తకము, ఖురాన్ అన్నది సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ కాదు. దాంట్లో ఏం చదివినా కానీ దాని అర్థము తఫ్సీర్ అంటే దానికి వివరణగా ఉన్నటువంటి వ్యాఖ్యానంలో, దానికి సపోర్టివ్ గా ఉన్నటువంటి పుస్తకాలలో నుంచి, అహదీసుల్లో నుంచి తీసుకున్నటువంటి సారాంశం. అందుకే